పాకిస్తాన్కు 1947 ఆగస్టు 14న, భారత్కు ఆగస్టు 15న స్వతంత్రం వచ్చింది. మరి విభజన ఎప్పుడు జరిగింది? ఆగస్టు 17న. అంటే విడిపోకుండానే భారత్ పాకిస్తాన్లు ఏర్పడ్డాయి. రెండు దేశాల ఆవిర్భావం తర్వాత విభజన జరిగింది. దీని వెనక జరిగిన బ్యాక్ స్టోరీ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1947 జూన్ 3న ప్రకటించిన మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం దేశ విభజన ఖాయమైంది. తమ రాష్ట్రాలను విభజించాలో లేదో తేల్చుకునే అవకాశాన్ని పంజాబ్, బెంగాల్ అసెంబ్లీలకు ఇచ్చారు. ఒకవేళ విభజనే కావాలంటే వైస్రాయ్ సరిహద్దు కమిషన్ ఏర్పాటు చేస్తాడని ఆ ప్లాన్లోనే స్పష్టం చేశారు. ఆ విధంగా ఏర్పాటైందే భారత్, పాకిస్తాన్ల మధ్య సరిహద్దును ఫిక్స్ చేసిన రాడిక్లిఫ్ కమిషన్. 1947 జూలై 8న భారత్లో అడుగుపెట్టి 10న వైస్రాయ్ని కలిసి విభజన గీతలు గీసే పని మొదలుపెట్టిన లండన్ లాయర్ రాడిక్లిఫ్. ఆయన భారతీయ రాజకీయ నాయకులు ఎవరిని కలవడానికి ఇష్టపడలేదు. వారేమైనా చెప్పాలనుకుంటే లాహోర్, కలకత్తాలో ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చినప్పుడు రాతపూర్వకంగా ఇవ్వాలని స్పష్టం చేశాడు. విభజనకు ముందు 40% భారత్ స్వదేశీ సంస్థానాల పాలనలో ఉంది. అంటే వాటిపై ఆంగ్లేయులకి నేరుగా అధికారం లేదు. కాబట్టి వాటిని విభజించే అధికారం బ్రిటన్కి లేకుండా పోయింది. మతపరమైన విభజన కావడంతో సమస్య అంతా పంజాబ్, బెంగాల్లో కేంద్రీకృతమైంది. అంటే రాడిక్లిఫ్ టీంకి అప్పగించిన పని రెండు ప్రాంతాల్లో విస్తరించి 55% దాకా ముస్లింలున్న బెంగాల్, పంజాబ్ రాష్ట్రాలను ఇరు దేశాల మధ్య విభజించి పంచిపెట్టడం. దీనికోసం రాడిక్లిఫ్ నాయకత్వంలో 2 సరిహద్దు కమిషన్లు ఏర్పడ్డాయి. ఒకటి జూలై 16 నుంచి 24 మధ్య కోల్కతాలో బెంగాల్ కమిషన్, 2 జూలై 21 నుంచి 31 మధ్య లాహోర్లో పంజాబ్ కమిషన్. ఈ 2 కమిషన్లు ప్రజాభిప్రాయ సేకరణ చేశాయి. అస్సాంలోని సిల్హెట్ జిల్లాలో ఆగస్టు 4 నుంచి 6 దాకా ప్రజాభిప్రాయాలు సేకరించారు. రాడిక్లిఫ్ నేరుగా ఎక్కడా ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొనలేదు. కానీ ఈ సమావేశాల్లో వివిధ వర్గాల నుంచి వచ్చిన సమాచారాన్ని, నివేదికల్ని చదివే ఏర్పాటు చేసుకున్నాడు. పంజాబ్, బెంగాల్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడంతో ఆ 2 రాష్ట్రాలను పూర్తిగా తమకే కేటాయించాలని ముస్లిం లీగ్ కోరింది. తద్వారా పంజాబ్లోని సారవంతమైన భూములు తమ సొంతమవుతాయని ఆశించింది. ఆ తర్వాత ముస్లిం లీగ్ కాస్త తగ్గి కొన్ని ప్రాంతాలను భారత్కి ఇవ్వడానికి అంగీకరించింది. కేవలం మత ప్రాతిపదికన విభజన జరగాలని మొదట అనుకున్న ఆచరణలోకి వచ్చేసరికి వ్యూహాత్మక ప్రాంతాలు, రహదారులు, సాగునీటి వ్యవస్థల లాంటి అంశాలు ప్రభావితం చేశాయి. ఇందులో కొన్ని భారత్కు, మరికొన్ని పాకిస్తాన్కు ప్రయోజనం కలిగించాయి. ఫర్ ఎగ్జాంపుల్, కలకత్తా నుంచి గంగా నదికి జలమార్గం విషయంలో ఇబ్బంది లేకుండా ఉండడానికి అత్యధిక ముస్లిం జనాభా గల ముర్షిదాబాద్ను భారత్కి ఇచ్చారు. హిందూ మెజార్టీ ఉన్న కుల్నా జిల్లాను పాకిస్తాన్కి వెళ్ళింది. ఆ తర్వాత ఈ జిల్లా బంగ్లాదేశ్లో విలీనమైంది. ఈశాన్య భారతంలోని ఇతర ప్రాంతాలను భారత్కు అనుసంధానించేందుకు వీలుగా బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని పలు ముస్లిం మెజార్టీ ప్రాంతాలను భారత్లో కలిపారు. ఇక పంజాబ్లోని ముస్లింలు అధికంగా ఉన్నప్పటికీ గురుదాస్పూర్ జిల్లాను భారత్లోనే కలిపారు. కలపడానికి రీజన్ ఏమిటంటే గురుదాస్పూర్ నుండి కాశ్మీర్కు నేరుగా వెళ్లే దారులు ఉండటమే. అలాగే సింధులోని అనేక హిందూ మెజార్టీ ప్రాంతాలను పాకిస్తాన్లో ఉంచారు. ఒకప్పటి సిక్కు సామ్రాజ్య రాజధాని లాహోర్ను మొదట భారత్కే కేటాయించారు. కానీ పాకిస్తాన్కు పెద్ద నగరం ఏది ఉండదనే భావనతో మళ్లీ దాన్ని తొలగించి పాకిస్తాన్కే ఇచ్చారు. చాలా అంశాలపై కాంగ్రెస్, ముస్లిం లీగులు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో రాడిక్లిఫ్ చివరికి తనకు నచ్చిన నిర్ణయం తీసుకుని ఆమోదముద్ర వేసేశాడు. విశాలమైన దేశాన్ని కేవలం 4 వారాల్లోనే 2 ముక్కలు చేసేశాడు. ఆగస్టు 9 కల్లా విభజన పూర్తి చేసిన రాడిక్లిఫ్ అదే రోజు తొలి డ్రాఫ్ట్ను మౌంట్ బాటన్కు చూపించాడు. ఆయన సూచనల మేరకు ఆగస్టు 12 నాటికి విభజన తుది ముసాయిదాను సిద్ధం చేశాడు. విభజనపై 2 వైపుల అసంతృప్తి చెలరేగింది. ఏకంగా 4 నెలల వరకు అటు ఇటు భారీగా వలసలు కొనసాగాయి. 2 దేశాల్లోనూ మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ మత ఘర్షణల్లో అనేక మంది హిందువులు చంపబడ్డారు. రాడిక్లిఫ్ రేఖ చివరికి బ్రిటిష్ ఇండియాను 3 భాగాలుగా చేసింది. అవి భారత్, పశ్చిమ పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్.